తెలంగాణలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల సెంట్రిక్గా పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తెలంగాణ బరాబర్ మా జాగీరేనన్నారు టీఆర్ఎస్ అధినేత్రి కవిత. ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నామని, ఇప్పుడు వచ్చి మళ్లీ రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన లీడర్ ఆర్కే సాగర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తీహార్ జైల్లో ఉన్న వాళ్లు కూడా నీతులు చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి పేరుతో కవిత 100 కోట్లు వసూళ్లు చేశారని ఆరోపించారు. బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా, పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము, అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది. మనం ఇప్పుడు వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క, మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు తన్నులు తినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడేదో మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుర్జ్ ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? 100 కోట్ల హోటల్స్. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకొని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేస్తారు? దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేస్తారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనల్ని ఎవరు అడగద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు.